మాఘపురాణము 13వ అధ్యాయము. సుశీలుని కథ. రాజా, మాఘమాస స్నానము వైకుంఠ ప్రాప్తిని ఎట్టివానికైనా కల్పించును. దీనిని తెలుపు మరి ఒక కథను వినుము. పూర్వము గోదావరి తీరమున సుశీలుడను కర్మిష్టి అయిన వేద పండితుడు కలడు. అతడు ఒకనాడు ప్రయాణము చేయుచు త్రోవ తప్పి భయంకర అరణ్యమును ప్రవేశించెను. ఆ అడవి దట్టమైన పొదలతోనూ ఉన్నతములకు వృక్షములతోనూ పులి మొదలగు భయంకర జంతువులతోనూ కూడి ఉండెను. అతడ అరణ్యము నుండి బయటకు వచ్చి మార్గమును వెతుకుచూ అటు ఇటు తిరుగుచుండెను. అచట భయంకరుడైన రాక్షసుని చూసెను. వాని పాదముల చండ్ర చెట్టు వలెనున్నవి. పాదములు మాత్రము చెట్టుగా ఉండి మిగిలిన శరీరము భయంకరమైన రాక్షసాకారము కలిగి ఉండెను. అచటి కొమ్మలు ముళ్లతో గాలికి కదిలి ఆ రాక్షసుని శరీరమునకు గుచ్చుకొని రక్తము కారుచుండెను. వానికి కదులు అట్టి అవకాశము లేదు. ఆహార పానీయాదులు తీసుకునే అవకాశము లేదు. ఇట్టి దురవస్థలో నుండి బిగ్గరగా దుఃఖించుచున్న రాక్షసుని సుశీలుడు చూసి భయపడెను. ధైర్యమునకై వేదమంత్రములను చదవనారంభించెను. హరినామ సంకీర్తనము చేయసాగెను. కొంతసేపటికి సుశీలుడు స్థిమితపడెను. ఓయి, నీవెవరు? నీకు ఈ పరిస్థితి ఏమి చెప్పమని అడిగాను. అప్పుడు ఆ రాక్షసుడు, మహాత్మా, నేను పూర్వజన్మమున ఒక పుణ్యకార్యమును చేయలేదు. నేను చేసి విన్నవన్నీ కూడా పాపకర్మలే. గోకర్ణ తీరమున మధువ్రతమును గ్రామమున గ్రామాధికారిగా ఉంటిని. అందరితో అన్ని విషయములను మాట్లాడేటివాడను. ఎవనికి ఏ పనియు చేసేటివాడను కాను. అసత్యములు పలికెడివాడను. పరుల సొమ్ము అపహరించువాడను. ఎంతయో ధనమును కూడబెట్టి తిని ఎవరికీ ఏమీయూ ఇయ్యలేదు. స్నాన దాన పూజాధికములను ఏవియూ ఆచరింపలేదు. దైవ పూజ అయినా నేను చేయి ఎరగను. ఇట్లు అందరినీ బాధించుచు చివరకు మరణించి తిని నరకంలో చిరకాలము ఉంటిని. తర్వాత కుక్క, గాడిద మున్నగు నీచ జంతువుల జన్మములను పొంది తిని. ప్రస్తుతము నా పాదములు చండ్ర చెట్టుగా దాని ముళ్ళ కొమ్మలు బాధింపగా ఎచ్చటికి కదలలేని ఈ జన్మలో ఉంటిని. నీ వంటి పుణ్యాత్ముని చూచుట వల్ల, నీవు చేసిన హరినామ స్మరణ వల్ల నాకు ఈ మాత్రము పూర్వస్మృతి కలిగినది. ఎట్లయినను నీవే నన్ను రక్షింపవలేను అని సుశీలుని బహువిధములుగా ప్రార్థించెను. సుశీలుడును వాని స్థితికి మిక్కిలి విచారించెను. వానిపై జాలిపడి వానిని ఉద్ధరింపదలిచెను. ఓయి, ఇచట సమీపమున నీరు ఉన్నదా అని అడిగెను. 12 యోజనముల దూరమున నీరు ఉన్నదని ఆ రాక్షసుడు చెప్పెను. నీకు సంతానము ఉన్నదా అని సుశీలుడు అడిగెను. అప్పుడు ఆ రాక్షసుడు, అయ్యా, నాకు ఆ జన్మలో 4 పుత్రులు. వారును నా వంటి వారే. వారి సంతానము అటువంటిదే. ప్రస్తుతము నా వంశము వాడు భాస్కరుడను వాడు గ్రామాధికారిగా ఉన్నాడని చెప్పెను. సుశీలుడు, ఓయి, ధైర్యముగా ఉండుము. నేను నీ వంశము వానితో మాట్లాడి నీకు వచ్చిన ఆపదను పోగొట్టుదునని పలికెను. రాక్షసుని పూర్వజన్మలోని వంశములోనున్న వానిని, భాస్కరుడను వానిని వెతుకుచూ పోయెను. సుశీలుడు రాక్షసుని పూర్వజన్మలోని వంశము వాడైన భాస్కరుని వద్దకు వెళ్ళి వానికి తాను చూసిన భాస్కరుని పూర్వీకుడైన రాక్షసుని వృత్తాంతమును చెప్పెను. అతడును రాక్షస రూపమునున్న నా పూర్వీకునకు రాక్షస రూపము పోవలెనన్నా ఏమి చేయవలెనో చెప్పుమని అడిగెను. అప్పుడు, ఓయి, నీవు మాఘమాసమున నదీ స్నానము చేయుము. శివునికి గాని కేశవునికి గాని నీ ఇష్టదైవమును పూజించుము. పురాణమును చదువుము లేదా వినుము. బ్రాహ్మణులకు యథాశక్తిగా భోజనము పెట్టి వస్త్ర సువర్ణాది దానములను చేయుము. దీనివలన నీ పాపములు పోయి నీకు పుణ్యము కలుగుటయే కాక పూర్వులైన నీ పితృదేవతలను పాపక్షయమును అంది పుణ్యలోకముల అందు స్నానము చేయు 7 విధములుగా ఉన్నాయి. మంత్రములను చదువుతూ చేయు స్నానము మంత్రస్నానము. మట్టిని రాసుకొని చేయు స్నానము మత్తికా స్నానము. భస్మమును శరీరమునకు రాసుకొని చేయు స్నానము ఆగ్నేయ స్నానము. గోవులు నడుచున్నప్పుడు పైకెగిరిన దుమ్ము మీద పడునటల చేసిన స్నానము వాయవ్య స్నానము. నదులు, చెరువులు మున్నగు వాటిలో చేయు స్నానము వారుణ స్నానము. ఎండగానున్నప్పుడు వానలో చేసిన దివ్య స్నానము అందురు. మనస్సులో శ్రీహరిని స్మరించుటచు స్నానం చేసిన మానస్నానము. ప్రాతకాలము స్నానము చేయలేని అశక్తులు, వృద్ధులు, రోగిష్టివారు మున్నగివారు తడి వస్త్రముతో శరీరమును దుడుచుకొనుట చేయవచ్చును. జుట్టు ముడి వేసుకొని స్నానము చేయవలెను. స్నానము చేయునప్పుడు కౌపీనము ఉండవలేను. తుమ్ము, ఉమ్ము, ఆవలింత, మాలిన్యము, దుష్టులతో మాట్లాడుట మున్నగునవి
తప్పనిసరి అయినచో ఆచమనము చేయవలెను. భగవంతుని స్మరించుచు కుడి చెవిని తాకవలెను. అరుణోదయ కాలమున స్నానము ఉత్తమము. సూర్యకిరణములు తాకుటచే ఆ నీరు శక్తివంతమగును. దర్భలతో స్పృశించబడిన జలమున స్నానము చేయుట పవిత్ర స్నానమగును. స్నానము చేయునప్పుడు మట్టిని, పసుపు, కుంకుమ, ఫలములు, పుష్పములు నదిలో, చెరువులో ఉంచవలెను. శ్రీహరిని ఇష్టదైవమును స్మరించుచు ముందుగా కుడి పాదమును నీటిలో ఉంచవలెను. బొడ్డు లోతులో నిలిచి సంకల్పాదులను చెప్పుకొనుట, జప తప తర్పణాదులను చేయుట చేయవలెను. స్నానమైన తరువాత ముమ్మారు తీర్థమును స్వీకరించి ఒడ్డునకు చేరి 3 దోసిళ్ల నీటిని తీరమున ఉంచి నదిని, చెరువును ప్రార్థింపవలెను. ముమ్మారు ప్రదక్షిణములు చేయవలెను. నదీ స్నానము చేసిన పిమ్మట తడి వస్త్రము 4 అంచులకు చేర్చి నీటిని పిండుకొని పితృదేవతలను స్మరింపవలెను. ఇట్లు చేయుట పితృదేవతలకు ప్రీతిని కలిగించును. పర్వదినములలో చేసిన స్నానము మరింత పుణ్యమును ఇచ్చును. స్నానము చేయునప్పుడు అపోహిష్టాది మంత్రములను చదువుచు మంత్రమును ఉచ్చారించువారు ఇష్టదైవమును స్మరించుట నీటిలో మరల మునగవలేను. సూర్యుని, గంగను, దేవతలను తలుచుకొని నమస్కరించుచు ప్రదక్షిణము చేయవలెను. గంగా, యమునాది నదులను తలుచుకొని నీటిలో వేళ్లతో గీయవలెను. స్నానమును దిగంబరుడై చేయరాదు. శరీరము పైభాగమున వస్త్రమును కప్పుకొనరాదు. రథసప్తమి, ఏకాదశి, శివరాత్రి మున్నగు పర్వదినములందు ఆయా దేవతలను కూడా తలుచుకొని నమస్కరింపవలేను అని సుశీలుడు భాష్కలునకు స్నాన విధానమును వివరించెను. అతడు అడిగిన ధార్మిక విషయములను, దైవిక విషయములను వివరించెను. తర్వాత తన దారిన తాను పోయెను. భాష్కలుడును సుశీలుడు చెప్పినట్లు మాఘస్నానము పూజాదులను నిర్వహించెను. మాఘస్నానము స్నానానంతరమున రాక్షసరూపమునన్ను పూర్వుని ఉద్దేశించి తర్పణమును కూడా చేసెను. ఇట్లా మాఘమాసమంతయు చేసెను. రాక్షసరూపమునున్న వాని పూర్వుని రాక్షసత్వము పోయి వానికి పుణ్యలోకములు కలిగెను. 13వ అధ్యాయము సమాప్తము.